గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏమైనా అల్లుడా ఆ లంజా కొడుకు, లేదా మన చట్టం వాడి అబ్బ సొత్త? మన ఆడవాళ్ళ మీద ఎవరన్నా కన్నేశాడని తెలిస్తేనే కొత్తలాడిపోతుంది సార్ మన రక్తం. అలాంటిది నా తల్లి మీద కన్నేశాడు, భరత మాత మీద కన్నేశాడు. నా కొడుకులు ఈ గెడ్డ మీద కాలు పెడితే నా తల్లి గుండెల మీద కాలు పెట్టినట్టే, అందుకే చంపేశా. అయినా నేనేమన్నా దేశభక్తుని చంపానా, అయ్యప్ప భక్తుని చంపానా? ఒక పాకిస్తాన్ టెర్రరిస్ట్ లంజా కొడుకుని చంపా. ఆడనే కాదు, తప్పు చేసిన లుచ్చా నా కొడుకుల్ని మా స్టేట్ లో కూడా చాలా మందిని చంపా. ఏం పీక్కుంటారో పీక్కోండి. అయినా ఉరి శిక్ష చేసి మీరు పెద్ద పీకేసాం అనుకుంటారు. నేను హైకోర్టులో అప్పీల్ చేస్తా. అక్కడ అదే శిక్ష పడింది అనుకోండి, నేను సుప్రీం కోర్టుకి వెళ్తా. అక్కడ కూడా ఉరి శిక్ష కన్ఫర్మ్ చేశారు అనుకోండి, రాష్ట్రపతిని క్షమాభిక్ష అడుగుతా. సదరు రాష్ట్రపతి గారు అవునా కాదా అని ఆలోచించి చెప్పే లోపల నా తొట్టి కిందకి